అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్లో తెలియచేయండి ఫ్రెండ్స్. ఈరోజు మనం గోంగూర చనా దాల్ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇది చాలా టేస్టీ డెలిషియస్గా ఉంటుంది. మనకు త్వరగా కుక్ కూడా అయిపోతుంది. మన గోంగూర చనా దాల్, దానికి కావాల్సిన పదార్థాలు: వన్ కప్ చనా దాల్ తీసుకుందాము. ఈ విధంగా వాష్ చేసుకొని ప్రెషర్ కుక్కర్లో యాడ్ చేసుకొని చిటికెడు పసుపు వేసి ఒక 2 విజిల్స్ ఇవ్వాలి. మనకి ఒక 1 ఆనియన్ అనేది కావాలి. ఈ విధంగా కట్ చేసుకొని ఒక 2 ఎండుమిర్చి, 10 to 15 కర్రీ లీవ్స్, ఎల్లుల్లిపాయలు ఒక 10, గ్రీన్ చిల్లీ ఒక 4 పీసెస్, గోంగూర అనేది వాష్ చేసుకోవాలి. 1 కప్. ఇక్కడ ఆయిల్ అనేది యాడ్ చేసుకొని మన ఆవాలు, జీలకర్ర యాడ్ చేసుకోవాలి. 2 ఎండుమిర్చి దాంట్లో యాడ్ చేసుకోవాలి. మన వెల్లుల్లి రెబ్బలు కూడా అందులో వేసేసి మంచిగా వేగనివ్వాలి. హింగువ అనేది కూడా యాడ్ చేసుకోవాలి. చిటికెడు పచ్చిమిర్చి యాడ్ చేసుకుందాము. మనం లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంతగా వేయించుకుందాము. ఇప్పుడు కర్రీ లీవ్స్ అనేది యాడ్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మన పోపు అనేది రెడీ అయిపోతుంది. మనం ఇప్పుడు ఇక్కడ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అనేది యాడ్ చేసుకుందాము. అది కూడా లైట్ పింకిష్ కలర్ వచ్చే విధంగా మనం వేయించుకుందాము. తగినంత సాల్ట్ అనేది యాడ్ చేసుకుందాము. ఒక 1 టేబుల్ స్పూన్ కారము. మనం ఏదైతే కట్ చేసి పెట్టుకున్న గోంగూర ఉందో అందులో యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలి. చూడండి ఫ్రెండ్స్, మన 5 మినిట్స్ తర్వాత మన గోంగూర అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఏదైతే మనం కుక్ చేసి పెట్టుకున్న చనా దాల్ ఉందో అందులో యాడ్ చేసుకొని ఒక 10 మినిట్స్ మనం వేయించుకోవాలి. ఈ విధంగా చూడండి ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అండ్ డెలిషియస్ మన గోంగూర చనా దాల్ అనేది రెడీ అయిపోయింది. ఇది చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుంది. త్వరగా కుక్ కూడా అయిపోతుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.